హాయ్! హలో! గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో, ఇవాళ మార్కెట్‌లో ఏం జరిగిందో ఒకసారి యాక్టివిటీ చూద్దాం. సో, మీకు నిఫ్టీ చూడండి. నిఫ్టీ ఓపెన్ హియర్ 14,580 దగ్గర ఓపెన్ అయింది కదా! సో, మీకు ఓపెనింగ్‌లో కాన్ఫిడెన్స్ అనేది చాలా గట్టిగున్నది. మీన్స్ బయర్స్ సీరియస్‌గా ఉండేటోళ్ళు. మీన్స్ హై బయర్ కాన్ఫిడెన్స్ అంటాం వీటిని. ఓకే. ఆ తర్వాత మీకు బయర్స్ అనేది వాళ్ళ స్టెప్‌ని ఫెయిల్ అయిపోయారు. మీన్స్ బయర్స్‌కి కంట్రోల్ ఎళ్ళిపోయింది. తర్వాత కాన్ఫిడెన్స్ అనేది చేంజ్ అయిపోయింది. హై బయర్ కాన్ఫిడెన్స్ టు లో బయర్ కాన్ఫిడెన్స్. మీన్స్ అంటే అర్థమేందంటే బయర్స్ సీరియస్‌గా లేరు అని అర్థం. సో, మీకు మార్కెట్ అయితే రొటేట్ అయితా ఉంది ఇప్పుడు. ఓపెనింగ్ మాత్రం 14,580. నిన్నటి క్లోజింగ్ వచ్చేసి 14,560. అంటే 20 పాయింట్లు గ్యాప్ అప్‌తో ఓపెన్ అయింది. బట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆ గ్యాప్ అప్ కూడా క్లోజ్ అయిపోయింది. సో, మైనస్‌కొచ్చేసింది నిఫ్టీ. సో, మీకు ఇక్కడ ఒక సపోర్ట్ నేను ఆల్రెడీ డ్రా చేసి ఉంచా. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో, ఈ సపోర్ట్‌ని కొంచెం రెస్పెక్ట్ చేసింది. లేటరు ఇది గూడా బ్రేక్ అయిపోయింది. సపోర్ట్ కూడా బ్రేక్ అయింది. అండ్ మీకు ఇన్ఫోసిస్ నిన్న రిజల్ట్ పోస్ట్ చేసింది గదండీ! ఇన్ఫోసిసు మంచి రిజల్టే పోస్ట్ చేసింది. బట్ రూ. 64 మీన్స్ 4.5% ఈస్ డౌన్. ఎక్స్‌పెక్టెడ్ రిజల్టే పోస్ట్ చేశారు. ఎక్స్‌పెక్టెడ్ రిజల్టే పోస్ట్ చేశారు. కానీ 6% మీన్స్ 5% డౌన్ అయింది. రూ. 64 ఓపెనింగే డౌన్ చేసి పడేశారు. సో, మీరు ఎప్పుడు గూడా రిజల్ట్ బాగొస్తాయని జెప్పేసి ఎక్స్‌పెక్టేషన్‌తో ట్రేడ్స్ అనేది ఎప్పుడు తీసుకోకండి ప్లీజ్. ఇది నా ఒపీనియను. ఓకే. సో, రిజల్ట్ తర్వాత అది ఎలా ఇంపాక్ట్ అవుతదనేది చూడండి. బిహేవియర్ అర్థం జేసుకోండి. ఓకే. సో, ఫస్ట్ కామెంటరీ అయితే నాదదే. తర్వాత మీకు ఆ! ఏయూ బ్యాంకు ఓకే. ఆపర్చునిటీ వచ్చేదని జెప్పి హింట్ ఇచ్చాను. 1076 ఉంది. అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆల్రెడీ మనది ఉంది గదా! పొజిషను. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే పెర్ఫార్మన్స్ అయితే బాగానే జేస్తుంది. సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డే హై అని జెప్పాను. 9:30కి చూద్దాం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. చూడండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 9:30కి 1420 లెవెల్‌లో ఉంది. ఇప్పుడు డౌన్ అవుతుంది. 1409 అట్లా. సో, ఎర్లీ మార్నింగ్ బాగానే ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే. ఓకే. సో, అదే విషయం జెప్పానిక్కడ. మీకిక్కడ జూడండి కామెంటరీ. బయర్స్ ఆర్ నాట్ సీరియస్ అట్ థిస్ పాయింట్ ఆఫ్ టైమ్. మీన్స్ వీళ్ళు సీరియస్‌గా లేరు బయర్స్ అని నా ఒపీనియన్. నేను చెప్పేసాను. బయర్స్ సీరియస్‌గా లేరు. సో, బెటర్ వెయిట్ ఫర్ ది లాంగ్ ఆపర్చునిటీ అని జెప్పాను. అది ఎక్కడ వస్తది ఆపర్చునిటీ అనేది మార్కెటే జెప్పాలి. సో, ఇన్ఫోసిస్ గురించి కామెంట్ అండి ఇది. కామెంట్ ఏం చెప్పా చూడండి. హెడ్జ్డ్ ఫ్యూచర్స్ ఆర్ రికమెండబుల్. మీన్స్ ఇన్ఫీ ఈస్ లుకింగ్ మల్టీ డే బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్. మేబీ ప్రైస్ విల్ మూవ్ అదర్ సైడ్ ఆఫ్ ది డే. మీన్స్ ఇప్పుడు ఈ పక్కకు మూవ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువుంది పైకి. ఎందుకంటే ఆల్రెడీ డౌన్ చేశారు. సో, అక్కడ సెల్లర్స్ ఫెయిల్ అయిపోయారు సేల్ చేయడంలో. సెల్లర్స్ ఆర్ ఫెయిల్ టు సెల్. సో, ఈ సెల్లర్స్ ఫెయిల్ అయినప్పుడు ఏమైతదంటే మీకు డైరెక్షన్ అదర్ సైడ్ ఒస్తది. సో, దీన్నేమంటామంటే మా టర్మ్స్‌లో మల్టీ డే బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అంటాం. ఓకే. సో, పాసిబుల్ 1440 ఆల్సో పాసిబుల్ అని జెప్పాను. సో, బట్ వాటెవర్ మే బీ మీరు హెడ్జ్డ్ ఫ్యూచర్ సపోజ్ మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే బై చేసేసేసి ఆహ్, 1400 కాల్‌ని సెల్ చేస్తే సరిపోతది. ఓకే. దాన్ని హెడ్జ్డ్ ఫీచర్స్ అంటాం. సో, రికమెండెడ్ హెడ్జ్డ్ ఫీచర్ అని జెప్పాను. సో, అట్లా జేసుకుంటే మీకు రిస్క్ అనేది చాలా తక్కువుంటది. సో, కంట్రోల్ యువర్ రిస్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఆ కామెంట్ జెప్పాను. సో, తర్వాత కొద్దిగా పెరిగింది. రికవర్ అయిందిలెండి అయితే. ఓకే. అది గూడా జూపిస్తాను. సో, నేను జెప్పినప్పుడు 1349 ఉంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ కామెంట్ చూడండి. ప్రైస్ ఈస్ బిలో వీవాప్. క్యుములేటివ్ డెల్టా ఆల్సో లిటిల్ నెగెటివ్. సో వెయిట్ ఫర్ ది బై సైడ్. డోంట్ టేక్ ఎనీ యాక్షన్. క్లియర్ కట్‌గా చెప్పాను చూడండి. లాంగ్ కోసం మీరు ఒకవేళ చూస్తుంటే వెయిట్ ఫర్ ది ఫర్దర్ డెవలప్‌మెంట్. చూడండి. బై సైడ్ అయితే యాక్షన్ అయితే తీసుకోకండి. సో వెయిట్ చేయండి. ఓకే. వెయిట్ ఫర్ ది ఫర్దర్ యాక్షన్. మార్కెట్ బిహేవియర్‌ని అర్థం చేసుకుందాం. కొంచెం ఇప్పుడే అయితే కొనకండి అని చెప్పాను. అది ఫస్టు 1 అవర్‌లో. సో, చాలా మంది పీపుల్ ఏమంటారంటే ఫస్ట్ 1 అవర్‌లోనే పైకెళ్తదా, కిందకెళ్తదా నాకేం తెలుస్తదండి పైకెళ్తదో, కిందకెళ్తదో. సో, నాకు తెలియదు గదా! మార్కెట్ బిహేవియర్‌ని అర్థం చేసుకుంటా నేను. సో, ఆ బిహేవియర్‌ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి. సో, ఆ విషయం అయితే జెప్పాను. సో, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఈ రేంజ్‌లో ఫార్మ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఆర్ దేర్ అని జెప్పాను. ఇనీషియల్ ఆక్షన్ ఈస్ డౌన్. మీన్స్ లెటర్ ఏ, లెటర్ బి డౌన్ అయింది. మీకు చూపిస్తా చూడండి. ఇది చార్ట్ చూపిస్తా. నిఫ్టీ చార్ట్. లెటర్ ఏ డౌన్ అయింది. లెటర్ బి డౌన్ అయింది. సో, ఇనీషియల్ యాక్షన్ ఈస్ డౌన్ అంటాం. సో, లెటర్ ఏ డౌన్ అండ్ లెటర్ బి ఆల్సో డౌన్. మీన్స్ ఫస్ట్ 30 మినిట్స్ 2 క్యాండిల్స్ డౌన్ అయినాయి. సో, ఇనీషియల్ యాక్షన్ ఈస్ డౌన్. మీకు ఈ ఈ ఈ డౌన్ ప్యాటర్న్ అనేది ఎక్కడైతే బ్రేక్ అయితదో అక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఉంది చూసారా ఇక్కడ. సో, దాన్ని పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటాం గదా! పాక్. సో, ఆ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఈ రేంజ్‌లో డెవలప్ అయితదని జెప్పి నేను చెప్పాను. సో, మోస్ట్ ఫర్ ది డే నేను చెప్పిన వాల్యూస్‌లో ఉంటది. సో, నేనేం వాల్యూస్ చెప్పానంటే మీకిక్కడున్నది చూడండి. 14,520 14,460 మీన్స్ 520-460 మధ్యలో ఉంటది. పాయింట్ ఆఫ్ కంట్రోల్ అని జెప్పి నేను చెప్పేసాను పొద్దునే. అది డెవలప్ కాకముందే జెప్పానండి. సో, చూద్దాం లాస్ట్‌కి ఎక్కడ అది డెవలప్ అయితదో పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఈ పింక్ ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది గదా! ఆరెంజ్ కలర్ లైన్ పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఓకే. రిమెంబర్ థట్. అండ్ నెక్స్ట్ ఏం జెప్పాను. సో, దీన్ని ఇట్లనే మీరు ఎప్పుడు గూడా మార్కెట్‌ని అనేది రీడ్ చేయాలండి. మీకు మనీ రావాలంటే ఇట్లనే ఇట్లా రీడ్ చేస్తేనే మనీ వస్తాయి. సో, నెక్స్ట్ కామెంటరీ ఏందంటే, ఈ కామెంటరీ ఎప్పుడు పెట్టా? ఐ థింక్ 9:55 9:55కి పెట్టా. సో, డే హై ఈజ్ వీక్. ఇంట్రాడే సెల్లర్స్ ఆర్ ప్రెజెంట్. మీన్స్ దాని అర్థం ఏందంటే, సో, మార్నింగు ఇక్కడ ఓపెన్ అయింది, పైకెళ్ళింది, తర్వాత మళ్ళా కిందికొచ్చింది, కింద ఇప్పుడు కిందికెళ్తుంది కదా! సో, ఇలా ఎళ్తుంది. మీకు డే హై వీక్ అంటే అర్థమేందంటే, అక్కడ ఇంట్రాడే సెల్లర్స్ ఉన్నారు అర్థము. ఇప్పుడు డౌన్ అయితుంది కాబట్టి సెల్లర్స్ ఉన్నారని అర్థం. కదా! ఇలా డౌన్ అయిపోతా ఏదో పాయింట్ ఆఫ్ టైమ్‌లో డౌన్ మూవ్ అనేది స్టాప్ అయిపోతది. మళ్ళీ అప్ మూవ్ స్టార్ట్ అయితది. అప్ మూవ్ స్టార్ట్ అయినప్పుడు పైకొచ్చి ఈ వీకర్ హైని క్లియర్ చేస్తది అని అర్థం మళ్ళా. సో, ఆ అప్ మూవ్ స్టార్ట్ అయినప్పుడు మనము లా లాంగ్ సైడ్ తీసుకుంటే మనకు మనీ వస్తాయి. సో, అది ఎక్కడ స్టార్ట్ అయితదని మార్కెట్ అనేది జెప్పాలి. ఓకే. సో, ప్రస్తుతానికైతే ఇది హై వీక్ ఉంది. సో, డౌన్ ఉంది. వన్ టైమ్ ఫ్రేమింగ్ డౌన్ ఉంది. సో, లో బయర్ కాన్ఫిడెన్స్. బయర్ సీరియస్‌గా లేరు. సో, ఇటువంటి టైంలో మనం ఏం యాక్ష యాక్షన్ అయితే తీసుకోకూడదు. సో, మేబీ మీకు ఆ వన్ టైమ్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ బ్రేక్ అన్నా అవ్వాలి ఫస్ట్ సినారియో. ఆ బ్రేక్ అయినప్పుడు మీకు డే హై టార్గెట్ పెట్టుకోవచ్చు. చూద్దాం ఏమైతదో. యెస్. ఏబీసీ ఈస్ డౌన్. మీన్స్ డీ పీరియడ్ ఇప్పుడు ఇన్‌సైడ్ వార్ నడుస్తాంది. సో, దాన్ని గూడా డౌన్ కిందకే కన్సిడర్ చేస్తాం. వన్ టైమ్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ బ్రేక్ అవ్వాలి. అంటే ఏదో ఒక లెటరు అనేది బ్రేక్ అవితేనే. ఇప్పుడు ఇట్లా ఉంది గదా! ఇట్లుందనుకోండి. ఇప్పుడు డి అనేది ఇట్లా నడుస్తుంది. కానీ ఈ హైని బ్రేక్ అవ్వాలి. ఇట్లా బ్రేక్ అయితేనే అప్పుడే వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ బ్రేక్ అంటాం. సో, దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాం. సో, ఇప్పుడు ఇట్లా నడుస్తా ఉండేది నెక్స్ట్ ఇంకో లెటర్ కిందకెళ్ళొచ్చు. హూ నోస్ తెలియదు గదా! సో, మనం ఇప్పుడైతే ఏమి యాక్షన్ తీసుకోలేం. ఈ టైంలో గూడా. మీకు ఎవ్రీ క్యాండిల్ అనేది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. మీకిక్కడ ఫస్ట్ 1 అవర్ అయిపోతది. సో, ఇట్లా 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అండి. ఎవ్రీ క్యాండిల్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమే. సో, మీకు కిందకెళ్ళిపోయింది. 14,416 ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో 100 పాయింట్లు నిఫ్టీ మైనస్‌లో ఉంది. నేను ఆ విషయం ముందే చెప్పినా గదా! సో, డోంట్ టేక్ ఎనీ యాక్షన్. మీరు బై సైడ్ ఉండాలనుకుంటే వెయిట్ చేయండి కొద్దిసేపు అని చెప్పాను గదా! ఫస్ట్ క్యాండిల్‌లోనే చెప్పాను. సో, మనమేమి యాక్షన్ తీసుకోకూడదు. చూద్దాం మార్కెట్ ఏం చెప్తదో.
మార్కెట్‌ని అర్థం చేసుకోండి ఫస్టు. ఓకే. ఇప్పుడు నేనొక కాల్ ఇచ్చాను. బై 14,500 కాల్, కీప్ 20 ఈస్ యువర్ స్టాప్ లాస్, టార్గెట్ ఈస్ 80. ఇప్పుడు 9:58 కదా టార్గెటు. ఛీ 9:58 టైము. స్టాప్ లాస్ మీకప్పుడు చెప్పాను 20 అని. తర్వాత అది 44 పోయింది. చూడండి మీకు ఈ స్ట్రైక్ ప్రైస్ చూడండి. 14,500 కాలు 34లో కొనమన్నా. కదా! ఒక 10 నిమిషాల తర్వాత 58 ఒక మీన్స్ 5 నిమిషాల తర్వాతనే 5 మినిట్స్ తర్వాత మీకు 44 ఎళ్ళింది. అంటే ఎంత పెరిగిందండి? రూ. 14 రూ. 10 పైన పెరిగింది గదా! 34 నుంచి 44 అంటే సో, రూ. 10 పెరిగింది. మీకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. మీన్స్ 51 ఎళ్ళింది కదా! సో, కావాలంటే బుక్ చేసుకోవచ్చు. సో, ఈ 51 ఎళ్ళినప్పుడు నేనేం చేశా అంటే, నా రిస్క్‌ని నేను ఎట్లా ఎట్లా ఆహ్, మిటిగేట్ చేస్తాను అంటే చూడండి. మీకు నేను రూ. 34లో 34లో 10 లాట్స్ తీసుకున్నా. ఓకే. సో, మీకు లాట్ వచ్చి 75 కదా! 10 ఇంటూ 75 క్వాంటిటీ. క్వాంటిటీ ఎంతైతదండి? 750 అయితయా? 755 నువ్వు కొనిన రేటు రూ. 34 గదా! ఇప్పుడు 51 వచ్చింది. సో, నీకు ఎంత పెరిగిందంటే ఇక్కడొక రూ. 6 అక్కడొక రూ. 11 రూ. 17 పెరిగింది గదా! సో, 750 క్వాంటిటీ ఇంటూ 17 అప్రాక్సిమేట్‌లీగా ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు 12,750 వస్తున్నాయి. ఓకే. ప్రాఫిట్. ఎంతసేపు పట్టిందంటే ఈ హార్డ్‌లీ ఇది పడడానికి ఒక 20 మినిట్స్ టైమ్ గూడా పట్టలే. ఓకే. నేను ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏం జేశానంటే, ఉన్న నా 10 లాట్స్‌లో 5 లాట్స్ ఎగ్జిట్ అయ్యా 51లో. 51లో 5 లాట్స్ ఎగ్జిటెడ్. సో, ఇంక రిమైనింగ్ 5 లాట్స్ ఉంటాయి గదా! సో, దాన్ని మార్కెట్‌కి వదిలేసా. రిమైనింగ్ 5 లాట్స్ మార్కెట్‌కి ఇంక వదిలేసేసా అనమాట. నేనిక్కడ ఒక 7,500 దాకా ప్రాఫిట్ బుక్ చేసుకొని రిమైనింగ్ 5 లాట్స్ మార్కెట్‌కి ఇచ్చేసా. సో, నా రిస్క్ తగ్గిపోయింది గదా! ఇప్పుడు. సో, అయితే అది మేబీ 80కెళ్ళని లేకంటే 10కెళ్ళని, 0కెళ్ళని నా రిస్క్ అయితే ఏముంది ఇక్కడ? మహా అయితే రూ. 3,500 లాస్ వస్తది జీరో అయితే. ఓకే. ఇప్పుడు నేనేం చేశా అంటే ఆ 5 లాట్స్ అట్లా వదిలేసేసాను. అది రూ. 8 వరకెళ్ళింది ఈసారి. రూ. 8 వరకు ఎళ్లి రూ. 80 ఎళ్ళింది తర్వాత. 81లో క్లోజింగ్ అయింది. చూసుకోండి. 14,500 కాల్ ఆప్షను మీకు రూ. 8-81 ఇది పాజిబుల్ పాజిబులే ఖచ్చితంగా. ఎందుకంటే మీకు 10 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. ఎవరైనా మీరు రూ. 8లో కొనుక్కుంటే రూ. 80 10 టైమ్స్ 1,00,000 పెడితే 8,00,000 పాజిబుల్. 10x మీకెక్కడొస్తాయి ఇంత రిటర్న్స్? కానీ నేను వదిలేసా. నువ్వేమైతే అది అయిపో అని జెప్పేసి. సో, అదేమైంది మెల్లగా పెరుగుతా, పెరుగుతా, పెరుగుతా నీకు 81కొచ్చింది. నేను 70లో క్లోజ్ జేశా. 70లో క్లోజ్ జేశా. సో, నా టార్గెట్ 80 ఉండే. 81 క్లోజింగ్ ఎగ్జాక్ట్‌లీ 81 కేమ్. సో, మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే మీ రిస్క్‌ని మీరు కంట్రోల్ జేసుకోవాలి. మీ రిస్క్‌ని మీరు తగ్గించుకోవాలి. సో, అది మీ చేతుల్లో ఉంటది. ఎవరో చెప్తే నేర్పించితే వచ్చేది కాదది. రిస్క్ అనేది మీ కంట్రోల్‌లో ఉంటది. ఎంత రిస్క్ తీసుకోవాలి? సో, హౌ మచ్ కాపిటల్ మనము డిప్లాయ్ చేయాలి అనేది సో, అది మీరే నిర్ణయించుకోవాలి. ఓకే. మీకది గూడా చూపిస్తా జూడండి. కొద్దిసేపయితే మీకది గూడా జూపిస్తా. 5 లాట్లు మార్కెట్‌కి వదిలేసా. సో, ఇప్పుడు చూడండి వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ బ్రేక్ అయిందండి. చూసారా? పింక్ కలర్ క్యాండిలు మీకు లాస్ట్ 3 క్యాండిల్స్‌ని బీట్ చేసి పైకెళ్ళింది గదా! సో, వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ బ్రేక్ అయింది. సో, ఇటువంటి టైంలో ఏందంటే పొజిషన్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవచ్చు ఖచ్చితంగా. బై సైడ్ ఇక్కడ తీసుకోవచ్చు. సో, నేను నెక్స్ట్ ఏం చేశానో చూడండి. సో, మీరెవరైనా తీసుకుంటే ఇక్కడ మీకు ప్రాఫిట్ అయితే వచ్చిందండి. ఒక 12,500 10 లాట్లు తీసుకుంటే, 5 లాట్లు తీసుకుంటే 7,000 వచ్చింది. ఓకే. సో, బుక్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. మీకు నెక్స్ట్ నా కామెంటరీ
మీరు లైవ్ థింకింగ్ నాలాగా చేస్తేనే మీకు మనీ వస్తాయి అని చెప్పడానికి ఇదంతా అనమాట. ఎందుకంటే హెచ్ఎన్ఐ పీపుల్ వాళ్ళందరూ ఇట్లనే థింక్ చేస్తారు. సో, వాళ్ళ థింకింగ్ ఇలానే ఉంటది. మార్కెట్‌ని ముందే మనం యాంటిసిపేట్ చేయాలి. ఓకే. సో, అది అర్థం చేసుకుంటేనే మనకు మనీ అనేది పాసిబుల్. మీకిక్కడ ఒక కామెంట్ రాసా చూడండి. నిఫ్టీ డే హై ఈస్ వీక్. హెచ్‌డిఎఫ్‌సి డే హై ఆల్సో వీక్. రిలయన్స్ డే హై ఆల్సో వీక్. అంటే మోర్ వెయిటెడ్ స్టాక్స్ అన్నీ వీకర్ హైస్ ఉన్నాయి. దాని అర్థం ఏందంటే మళ్ళీ పైకెళ్ళి వాళ్ళని క్లియర్ చేయడానికి పాసిబిలిటీస్ ఆర్ దేర్. మోర్ చాన్సెస్ ఆర్ దేర్ అని అర్థం. సో, అది ఎప్పుడు తీసుకోవాలంటే మనము ఆ ప్యాటర్న్ బ్రేక్ అయింది గదా! సో, దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. ఇంకా మనము కొంచెం వెయిట్ చేసి కాన్ఫిడెన్స్ వచ్చినాకనైనా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 407 జెప్పాను జూడండి. 400 1407లో బై జేయమన్నాను. ఓకే. టార్గెట్ ఏమని జెప్పాను. టార్గెట్ ఈస్ డే హై 1423 ఈస్ ద టార్గెట్. రైట్. ఇప్పుడు మనం హెచ్‌డిఎఫ్‌సి గ్రాఫ్‌లోకొస్తాం. ఇది హెచ్‌డిఎఫ్‌సి గ్రాఫ్. ఇప్పుడు 1419 ఉంది. మేమెక్కడ బై జేసినామంటే ఇక్కడ బై జేసినాం. 1407 ఉన్నప్పుడే బై జేసా. 1423 టార్గెట్. ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది చూసారా? ఈ హై నా టార్గెట్. ఈ హై నా టార్గెటు. అండ్ నేను బై జేసిందయితే ఇక్కడ 1407లో. ఓకే. సో, మీకు అప్రాక్సిమేట్‌లీగా ఇప్పుడు ఎంత పెరిగిందండి? 1419, 1420లో ఎవరైనా ఎగ్జిట్ చేసుకున్నా గూడా మీకు ఆహ్, రూ. 13 ఇచ్చింది గదా! రూ. 13 ప్రాఫిట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. మీకు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీరు బుక్ చేసుకున్నా గూడా. సో, రూ. 13 ఇంటూ రూ. 550 మీకెంత ప్రాఫిట్ వస్తదండి? 13 ఇంటూ 550 రూ. 7,150 వచ్చింది గదా! మీకు కావాలంటే అక్కడ బుక్ జేసుకోవచ్చు. ఇంకా కావాలంటే డే హై వరకు కూడా వెయిట్ జేయొచ్చు. ఈ హై వస్తదని జెప్పా నేను. ఆ హై వస్తదో లేదో చూడండి. మీరే జూడండి. ఓకేనా? సో, చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో. ఆ హై వస్తదని నాకు తెలుసు. సో, నేను ఆ హైయే టార్గెట్ జెప్పా. వెయిట్ జేద్దాం. నెక్స్ట్ ఏం జరుగుతదనేది. సో, మీకు చూడండి అప్పుడు 4,500 వస్తున్నాయి ప్రస్తుతానికి. అది పెట్టాను. మీకు ఇక్కడ క్లియర్‌గా నేను రాసా చూడండి. వన్ టైమ్ ఫ్రేమింగ్ విత్ లో బయర్ కాన్ఫిడెన్స్ ఇటువంటి టైంలో మనం ఎప్పుడు లాంగ్ సైడ్ పొజిషన్ తీసుకోకూడదు. ఇఫ్ వన్ టైమ్ ఫ్రేమింగ్ డౌన్ ప్యాటర్న్ ఈస్ బ్రోకెన్ ఓకే. ఇఫ్ వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ ఈస్ డౌన్ ప్యాటర్న్ బ్రేక్ అయితేనే దెన్ ఓన్లీ డే హై టెస్ట్ పాసిబుల్ అని జెప్పాను. సో, మీకిప్పుడు చార్ట్‌లో వన్ టైమ్ ఫ్రేమ్ ప్యాటర్న్ బ్రేక్ అయిందా? యెస్. అబ్సల్యూట్‌గా బ్రేక్ అయింది చూడండి. డౌన్ అయింది, డౌన్ అయింది, డౌన్ అయింది. ఫస్ట్ 5 క్యాండిల్ డౌన్ అయినాయి. ఆరో క్యాండిల్ పైకి లేసింది. కదా! సో, బ్రేక్ అయింది. సో, డే హై కొడతదంటే ఖచ్చితంగా కొడతది. మీకు ఆర్డర్ ఫ్లో కూడా ఒకసారి చూసుకోవాలి. సో, పాసిబిలిటీ అయితే ఉంది డే హై ఇక్కడి వరకు రావడానికి. 14,600 రావడానికి పాసిబిలిటీస్ ఆర్ మోర్ చాన్సెస్ ఆర్ దేర్. ఓకే. ఇప్పుడు చూద్దాం. తర్వాత నేనేం జేశానో. సో, 14, 15, 14, 16 మీకప్పుడు చూడండి 11,000 నాకు ప్రాఫిట్ ఒస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 11,000 ప్రాఫిట్ బుక్‌డ్. మీకు ఇక్కడి నుంచి నేను కొన్నప్పుడేమో 10:40 టైము. మీకు 12 కల్లా 11,000 ఎవరిస్తారండి 11,000 ప్రాఫిట్? ఒక 2 గంటల్లో ఎవరన్నా ఇస్తారా? ఇవ్వరు గదా! ఆల్రెడీ ఆప్షన్‌లో ప్రాఫిట్ బుక్ జేసాం. అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ప్రాఫిట్ ఒస్తున్నాయి. ఓకే. మీకు ఇదంతా లైవ్ ట్రేడ్, లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ కాల్స్. మనం దాచిపెట్టడం అయితే ఏం లేదు. 14, 19 చూడండి. మీకు నేనైతే ఎగ్జిట్ చేశాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒకటి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పొజిషనల్‌గా ఉంది అని చెప్పాను. సో, చూడండి. సో, పొజిషనల్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నాకొకటుండే. అందుకని చెప్పి నేను ఇంట్రాడే పొజిషన్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. సక్సెస్‌ఫుల్ పీపుల్ వాంట్ పేషెన్సీ. సో, ఫైండ్ డైరెక్షన్, టేక్ ఇట్, లీవ్ ఇట్. సో, ఈ ప్రిన్సిపల్ అనేది నేను ఎక్కువ యూజ్ చేస్తా. సో, మీకు డైరెక్షన్ అర్థం చేసుకోండి. ఆహ్, కరెక్ట్ ప్రైస్‌లో పట్టుకోండి. లీవ్ మార్క్ వదిలేయండి దాన్నింకా. దాని గురించి పట్టించుకోకండి. అదే ఇస్తది మీకు. ఓకే. చూడండి 1420 వచ్చింది. 1420 ఎఫ్ లెటర్‌లో. సో, టార్గెట్ హిట్టెడ్. బాటెడ్ అట్ 1407 అని చెప్పాను గదా!
సో, మీకు అందుకనే ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ 11,000 కనిపిస్తున్నాయి. ఏందంటే దాని ప్రాఫిట్టే. ఓకే. ఎనీబడీ వాంట్ రిలయన్స్ బై చేసుకోవచ్చని జెప్పాను. సో, మారుతి గూడా నేను కొన్నా. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. 6,638లో నేను కొన్నా. కొంతమంది ఆటో సెక్టర్ లైక్ చేయరు. కొంతమంది లైక్ చేస్తారు. సో, మీరు కావాలంటే యువర్ విష్ అని జెప్పాను. సో, మా రిలయన్స్ అయితే 2070 టార్గెట్ ఇచ్చాను. ఎనీబడీ వాంట్ రిలయన్స్ బై ఇట్ అని జెప్పాను. సో, అన్నీ పెరిగాయండి. ఇది నేను చెప్పింది జరగలేదు అనేదేం లేదు. సో, అప్పుడు 1934 ఎంతో ఉండే రిలయన్స్. 1950 వరకెళ్ళింది. రిలయన్స్ పెరిగింది. 6,638 నుంచి మారుతి అనేది 6,690 వరకు పెరిగింది. రూ. 50 పెరిగింది. అంటే 5,000 ప్రాఫిట్. మారుతిలో 5,000 ప్రాఫిట్. రిలయన్స్‌లో మీకు కావాలంటే ఒక 5, 6 వేలొచ్చాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 11,000 ఇచ్చింది. ఏది కూడా మీకు జరగడం అంటూ లేదు. మీకు ఇది నా అనాలిసిస్ అబ్జర్వ్ చేసి చెప్పాను. డే హై టెస్ట్ పాసిబుల్ అని చెప్పాను. ఈడి వరకు వస్తది మార్కెట్ 14,600 వస్తదని చెప్పాను. సో, చూడండి డే హై టెస్ట్ ఈజ్ పాసిబుల్ అని చెప్పాను. ఆహ్, మార్కెట్‌లో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. అబ్జర్వ్ చేద్దాం. సో, మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే డే హై క్లియర్ చేసింది. 1427 నా టార్గెట్ 1424 కదా! మీకు ఈ క్యాండిల్‌లోనే వచ్చినట్టుంది. ఇంకా క్లియర్ చేయాలి. ఇక్కడి వరకే నా డే హై టార్గెట్ చెప్పాను. 1424 సో, చూద్దాం ఏం జరుగుతదో ఇంకా కొద్దిసేపు. మీకు మార్కెట్‌ని మీరు ఇట్లా యాంటిసిపేట్ చేయండి. ఇట్లా యాంటిసిపేట్ చేస్తే మీకు మనీ అనేది వస్తాయి. సో, చూడండి సక్సెస్‌ఫుల్ పీపుల్ నో ది డెస్టినేషన్. దే విల్ మేనేజ్ రిస్క్. సో, రిస్క్‌ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తే మీకు అంత రిటర్న్స్ వస్తాయి. సో, ఎందుకు మార్కెట్‌లో చాలామంది పీపుల్ లూజ్ అయితారు అంటే దే డోంట్ మేనేజ్ దేర్ రిస్క్. దే డోంట్ నో డైరెక్షన్. ఈవెన్ ఇఫ్ యూ నో డైరెక్షన్ ఆల్సో మీరు రిస్క్‌ని మేనేజ్ చేయకపోతే మీరు వేస్ట్. మీరు డైరెక్షన్ పట్టుకొని కూడా వేస్టే. రిస్క్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. హౌ మచ్ రిస్క్ మీరు ఎంత తీసుకుంటారు రిస్క్ అనేది అది మీ చాయిస్. ఓకే. ఇప్పుడు నేను 10 లాట్లు తీసుకున్నా అది నా రిస్క్. సో, ఇఫ్ 10 లాట్లు నేను స్టాప్ లాస్ 20 పెట్టుకుంటానో లేకుంటే 10 పెట్టుకుంటానో అది అప్ టు మై విష్. సో, మీ రిస్క్ అనేది మీరే మేనేజ్ చేసుకోవాలి. కదా! సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చూడండి 14.30 కూడా వచ్చిందండి. ఎవరన్నా పెట్టుకునుంటే మీకు 20,000, 22,000 కూడా వచ్చాయి. మనం ఎక్కడ కొన్నామంటే 14,700లోనే కొన్నాం. కదా! సో, మీకు ఎవ్వరు లైవ్‌లో కాల్స్ మీరెక్కడికెళ్ళినా, ముంబైకెళ్ళినా, మీకు ఢిల్లీ ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఇట్లాంటి లైవ్ కాల్స్ అనేది మీకెవ్వరు ఇవ్వరు. నేను అబ్జర్వ్ చేసి నేనేం తీసుకుంటున్నానో మిమ్మల్ని అదే బై చేయమంటున్నాను. కొత్తగా సెపరేట్‌గా ఏం చెప్తలేను. సో, చూడండి 6,638 నుంచి 6,650 వచ్చింది. 6,660 కూడా వచ్చింది. ఏది మారుతి. సో, నిఫ్టీ మీకు ఇక్కడ చూడండి 14,500 కాలు 20 స్టాప్ లాస్ చెప్పాను. టార్గెట్ ఈజ్ 80 చెప్పాను కదా! అప్పుడు 34లో కొన్నాం కదా! ఇప్పుడెంతుంది చూడండి. 14,500 కాలు రూ. 60 డబల్. ఇప్పుడు మీకు లో ఇక్కడ చూడండి. లో మేడ్ రూ. 8.50 8.50 మీకు ఫస్టు 34 నుంచి 50 ఎళ్ళింది. 50 నుంచి మీన్స్ 51 ఎళ్ళింది. 51లో నా పొజిషన్ కొన్ని ఎగ్జిట్ చేశా రిస్క్ ఎందుకని. సో, 51 నుంచి రూ. 8 వచ్చింది. రూ. 8 నుంచి ఈసారి 60 వచ్చింది. 60 వచ్చింది. 60 తర్వాత 80 కూడా వచ్చింది. మీకు ఎట్లుంది చూడండి జిగ్‌జాగ్ మేనర్ ఉందా? సో, ఈ రిస్క్‌ని మీరు కంట్రోల్ జేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ నా పొజిషన్ ఎగ్జిట్ అయ్యా. మళ్ళీ ఇక్కడ పడింది. మళ్ళీ 15లో కొంచెం యాడ్ చేసుకున్న పొజిషన్ మళ్ళీ సో, మళ్ళీ ఇప్పుడు 70లో ఎగ్జిట్ అయ్యా. సో, మీ ఇక్కడ రిస్క్ మీ అప్ టు యువర్ విష్ అండి. రిస్క్‌ని మీరు మేనేజ్ జేసుకోవాలి. ఆ రిస్క్‌ని మేనేజ్ జేసుకోకంటే మీరు వేస్ట్. సో, మారుతి చూడండి 6,660 వచ్చిందా? నేను కొన్నది ఎక్కడండి? 6,638 గదా! సో, మారుతి ప్రాఫిట్. రూ. 30 ప్రాఫిట్ అంటే మీకు రూ. 3,000 ఒక్కొక్క లాట్. నేను 2 లాట్స్ బై చేశా. సో, ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమని చెప్పిన. పొజిషనల్‌గా కావాలంటే పెట్టుకోవచ్చు. సో, తర్వాత మీకు 6,690 కూడా ఎళ్ళింది. అంటే 5, 6 వేలు ప్రాఫిట్ ఇచ్చింది. ఇది చూడండి 14,500 కాల్. సేమ్ కాల్ 78. రూ. 8 నుంచి 78 ఎళ్ళింది. రూ. 8లో 78 ప్లస్ 80 నా టార్గెట్ 80నే చెప్పా. 81 ఎగ్జాక్ట్‌గా వచ్చింది. ఆప్షన్‌కు మీకు టార్గెట్ ఇచ్చేవాళ్ళు ఇండియాలోనే ఎగ్జాక్ట్‌గా ఎవ్వరు లేరు. సో, మనము ఒకవేళ వచ్చిందంటే
మనకి గ్రిప్ ఉంటేనే అంత అక్యురసీ‌గా వస్తది. మార్కెట్ మీద మీకు అంత గ్రిప్ ఉండాలి. సో, మీకు చూడండి 81 టార్గెట్ హిట్. నేనేం చెప్పా చూడండి. బై 14,500 కాల్, 14,500 కాల్ చూడండి. ఓకే. స్టాప్ లాస్ ఈ 20 టార్గెట్ ఈస్ 80 ప్లస్. సో, నేను 50 వచ్చినప్పుడు నేను 34లో కొన్నా గదా! 34లో కొని 50 వచ్చినప్పుడు ఎగ్జిట్ చేశా. హాఫ్ క్వాంటిటీ తీసేసా. హాఫ్ క్వాంటిటీ పెట్టుకున్నా. నేను జీరో అయినా నేను వదిలేస్తా అని ఫిక్స్ అయిపోయినా నా మైండ్‌లో. సో, అది రూ. 8 వరకొచ్చి మళ్ళీ బౌన్స్ అయింది రూ. 80 వరకు. 81 హై. సో, ఇక్కడ మనం ఏమేమి జేసినామంటే నిఫ్టీ జేసినా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జేసినా, రిలయన్స్ జేసినా, మారుతి జేసినా, ఆప్షన్ జేసినా, ఏ దాంట్లో గూడా నేను లాస్ అనేది బుక్ చేయలే. అన్ని టార్గెట్‌లు హిట్టెడ్. సో, మీకు ఇది అర్థం జేసుకోవాలంటే మీకు చాలా లాట్ ఆఫ్ టైమ్ పడతది. ఓకే. చూడండి మార్కెట్ అనేది ఇంకా కొంచెం బ్యాక్‌లో ఉంది. లైవ్ పెట్టా గదా! సో, మెల్లగా పెరుగుతా వచ్చింది. మీకు ఇది అర్థం జేసుకోవాలంటే చాలా టైం పడతది. బట్ యూ విల్ గెట్ ఇట్ ఫైనల్లీ. నా 7 ఇయర్స్ హార్డ్ వర్క్ నేను ఎర్న్ చేయగలుగుతున్నాను సక్సెస్‌ఫుల్‌గా అంటే ఇది నా 7 ఇయర్స్ హార్డ్ వర్క్ అనమాట. సో, మీరు కూడా మంచిగా మనీ ఎర్న్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో, టుడే ఇంట్రాడే మై ప్రాఫిట్ ఎంత అంటే రూ. 41,000 యాస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో కలిపి. ఓకే. సో, నేను చెప్పింది ఎక్కడన్నా మీకు మిస్ అయిందంటే మీరే జూసుకోండి. మీకు ఇక్కడ అబ్జర్వ్ జేసుకోండి. నేను మార్నింగే మీకు అన్నీ జెప్పాను. అన్ని విషయాలు జెప్పాను. ఎక్కడ ఏం బై జేయాలనేది. సో, టార్గెట్ గూడా ఇచ్చాను. టార్గెట్ గూడా హిట్ అయిపోయినాయి. ఆల్‌మోస్ట్ అన్నీ హిట్ అయిపోయినాయి కదా! సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇచ్చాను. 1407లో బై జేయమన్నాను. ఇక్కడ 1407, 1423 నా టార్గెటు. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంతుందో ఒకసారి జూడండి. 1427 టార్గెట్ రీచ్ అయిపోయిందా? హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టార్గెట్ రీచ్‌డ్. నేను చెప్పింది ఎప్పుడు గూడా మీకు మిస్ అవ్వదండి. టార్గెట్ రీచ్‌డ్ 1427. హూ విల్ టెల్? మార్కెట్‌ని ముందుగానే యాంటిసిపేట్ జేయాలి ఇట్లా. మీరు కూడా ఇట్లా నేర్చుకున్నారనుకోండి. సో, యూ విల్ మేక్ మనీ కన్సిస్టెన్సీగా. సో, మీరలా నేర్చుకోవాలనేదే నా ఇంటెన్షన్ అన్నమాట. సో, మీకిది ఒక్క రోజులో రాదు. 1431, 1433 గూడా ఎళ్ళింది. చూడండి. మనం 1407లో కొన్నాం. సో, మీకు ఒక్కొక్క రూపాయికి రూ. 550 యాడ్ అయితాయి. ఇంక మీరే లెక్కేసుకోండి. ఇంక ఎంతొస్తాయనేది. మీరెక్కడ కంఫర్టబుల్‌గా ఉన్నారో అక్కడే ఎగ్జిట్ కావండి. టార్గెట్ చెప్పేంత మాత్రాన మీరు టార్గెట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, సో, మీరు ఓకే. నాకు చాలు ఇటు వరకు చాలు అనుకున్నప్పుడు ఎగ్జిట్ అయిపోండి. సో, నో మ్యాటర్ వాట్. ఓకే. ఆహ్, అట్లా ప్లాన్ జేసుకోండి. సో, 1437 వచ్చింది. 1438 గూడా వచ్చింది. సో, చూడండి 1437 అల్టిమేట్ రిటర్న్. ఓకే. ఇంట్రాడేలో మీకు రూ. 30 పెరగడం అనేది 3,15,000 మీన్స్ 550 కదా! 20,000 ఆల్‌మోస్ట్. సో, చూడండి 16,600 వస్తదన్న 16,600 ఆల్‌మోస్ట్ వచ్చేసింది. సో, స్టాప్ హంటింగ్ అయితే చేయలేదు. డే హై కొట్టలేదు. జస్ట్ మిస్సు. నేను డే హై టార్గెట్ జెప్పాను. ఓకే. ఎక్కడ జెప్పాను? డే హై అంటే ఏం లేదండి. మార్నింగ్ హై ఈస్ ద టార్గెట్. మార్నింగ్ హై లెటర్ ఏ పీరియడ్ హై ఈస్ ద టార్గెట్. సో, ఇక్కడ జెప్పా చూడండి. వన్ టైమ్ ఫ్రేమింగ్ డౌన్ ఫాలోడ్ బై వన్ టైమ్ ఫ్రేమింగ్ అప్. డే హై టెస్ట్ ఈజ్ పాసిబుల్. సో, మీకు ఇక్కడున్నప్పుడే 14,484 ఉన్నప్పుడే చెప్పాను. 14,600 వస్తదని. సో, 600 వచ్చిందా అంటే చూడండి ఎక్కడ క్లోజ్ అయిందండి? 14,597. సో, దట్ ఈస్ ద అక్యురసీ. లైవ్ ట్రేడింగ్, లైవ్ కాల్స్, లైవ్ ప్రాఫిట్స్. సో, ఈ అక్యురసీ మీకు కూడా రావాలి తొందరలో అనుకుంటున్నాను. కష్టపడండి. హార్డ్ వర్క్ జేయండి. సో, ప్రాఫిట్ బుక్ జేసుకోండి. కూల్‌గా ఉండండి. ఓకే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి 1437, 14407లో కొన్నా నేను. 1407లో. మారుతి చూడండి. మారుతి 6,638లో కొన్నా గదా! 6,690 వరకు గూడా ఎళ్ళింది. ఇక్కడ చూడండి జూమ్ చేస్తా. లాస్ట్ పెండ్ ఇది లాస్ట్ కనిలు. 6,690 మీన్స్ 6,700 కూడా టచ్ అయినట్టుగా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను కానీ 6,660లోనే నేను బుక్ చేసుకున్నా. నేను బుక్ చేసినా కూడా క్లోజింగ్ 7 పాయింట్స్ పైననే ఉంది. రిలయన్స్ నేను 1934 ఉన్నప్పుడే చెప్పాను. 1950 వరకు పోయింది.
సో, ఇది 1934 ఇక్కడే చెప్పాను నేను. బై చేసుకోండి మీరు కావాలంటే అని. సో, తర్వాత లే లాస్ట్ 1 అవర్‌లో మీకు 1950 వరకు కూడా పోయింది. సో, ఇదండి మార్కెట్ ఇవాళ. సో, మార్కెట్ జరిగినాక అందరూ జెప్తారు. బట్ జరగకముందు జెప్పేవాళ్ళే ఏమంటారో మీకు తెలుసు ఇంకా. సో, అండ్ నెక్స్ట్ ఎలా ఉంటదంటే, సో, స్ట్రక్చర్ అయితే చాలా పూర్‌గా ఉంది. సో, లాట్ ఆఫ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి స్ట్రక్చర్‌లో. పూర్ స్ట్రక్చర్. మీరు లాంగ్ పొజిషన్స్ ఎక్కువ క్యారీ చేయకండి. సో, టెంపరరీ పైకెళ్ళినా మళ్ళా ఎవెన్చువల్లీ ఇట్ విల్ కేమ్ బ్యాక్ అండ్ క్లియర్ దిస్ పూర్ స్ట్రక్చర్. సో, అట్‌లీస్ట్ అది క్లియర్ చేసేంత వరకు ఉండండి. క్లియర్ చేసినాక మళ్ళీ లాంగ్ పొజిషన్ బై చేసి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, సెంటిమెంట్ నిఫ్టీ సెంటిమెంట్ అయితే కొంచెం నెగెటివ్‌గా ఉంది. స్లైట్ నెగెటివ్ ఉంది సెంటిమెంటు. బ్యాంక్ నిఫ్టీ సెంటిమెంట్ అయితే పాజిటివ్ ఉంది. సో, బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేసినా గూడా, నిఫ్టీ అయితే లాంగ్ పొజిషన్స్ అయితే మెయింటైన్ చేయకండి ప్రస్తుతానికి. సో, ఇంటర్‌డేలోనే మాక్సిమం క్లోజ్ చేసుకోండి. సో, మళ్ళీ టెంపరరీ పైకెళ్తది. రేపు పైకెళ్ళినా మండే గాని, ట్యూస్‌డే గాని వచ్చి క్లియర్ చేస్తది కిందికొచ్చి. సో, నెక్స్ట్ వీక్‌లో మళ్ళా వచ్చి క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో, బెటర్ అవాయిడ్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్. ఓకే. స్ట్రక్చర్ అయితే చాలా పూర్‌గా ఉంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్సీ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.